ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుచరిత్ర 3వ అధ్యాయము. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేనెప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను. శ్రీగురుస్మరణమే నాకు ఆహారము. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిసిద్ధులే దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరింది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిగగొన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లు ఉంది. ఇది వినటం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలి అనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చెయ్యి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని కింద తమ దగ్గరగా కూర్చోపెట్టుకుని ఇలా చెప్పారు. నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీగురునియందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించటం వల్లనే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు డాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శా దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంట ఉండి కాపాడటమే ఆయన ధర్మము. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు, కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చెయ్యండి. శ్రీగురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడు అంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియ్యండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల శ్రద్ధ కలగటం ఎంతో శుభసూచకము. ఇంతవరకు శ్రీగురుని లీలలు ఇంత ప్రీతితో ఎవరూ అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పకుండా పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీవడిగింది చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్ని సంహరిస్తుంది. అంతేకాని నిజానికి ముగ్గురికి భేదమే లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడా మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా రాకుండా ఆలస్యం చేయసాగారు. తిదిమించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షింపదలుచుకొని కొద్ది తీర్థం మాత్రం తీసుకున్నాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపించి, రాజా, నువ్వు నానాయోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడిని శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించటం నా ధర్మము. అయినా మహర్షులైన మీ శాపము వ్యర్థం కాకూడదు.
కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలా అయినా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వటానికి, జంతుయోనులలో జన్మించి పాపులను ఉద్ధరించటానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవటానికి సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం.